చెప్పిన దాంట్లో ఎంతమంది వరద సహాయ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎంత డ్యామేజ్ జరిగిందని చెప్పారు. ఉమ్, ఎంతమంది డిస్టర్బ్ చేస్తున్నారు అనే ఇంకొక లెక్క కూడా ఒకటి యాడ్ చేయాలి. చెప్పండి. ఎంత ఎంతమంది డ్యామేజ్ చేస్తున్నారు యా అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఇందులో కొత్తగా లేటెస్ట్ గా గుడివాడ అమర్నాథ్ వచ్చి చేరాడు. ఈ రోజు వీళ్ళతో పాటు గుడివాడ అమర్నాథ్ వచ్చి చేరాడు. ఇక్కడ విషయం ఏంటి అంటే, మొత్తం బాధితులందరికీ, మొత్తం మీకు అన్ని జాతీయ పార్టీలు కూడా ఉన్నాయి కాబట్టి, ఎవరైనా సరే వరద వచ్చినప్పుడు, ఇటువంటి కెలామిటీ జరిగినప్పుడు ఇళ్ళని కడగటం ఎక్కడైనా చూసామా? పాయింట్ నెంబర్. ఇంకొకటి, రిపేర్లు, మోటార్ వాహనాలకి రిపేర్లు చేయించటం. ఇవి ప్రభుత్వం ఎక్కడన్నా, ఏ ప్రభుత్వం అన్నా చేసిందా? అంటే సహాయం చాలా మందికి అందలేదు, ఇంకా అందాలి, అగ్రీడ్. చాలా మందికి అందలేదు, ఇప్పుడు అందిన వరకు కూడా చాలా ఎక్కువే అందింది, ఇంకా రావాలి, ఇంకా చెయ్యాలి అంటే ఎన్యూమరేషన్ జరగాలి. ఎన్యూమరేషన్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి, వ్యాపారాలకి, వాళ్ళకి ఎన్యూమరేషన్ చేస్తున్నారు. ఆస్తులు నష్టపోయిన వాళ్ళకి, చిరు వ్యాపారులు, షాపులు నష్టపోయిన వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా ఒక పరిష్కారం చూపిస్తాను అని చెప్పి సీఎం హామీ ఇచ్చాడు. ఇది అక్కడ జరుగుతున్నది. మొత్తం 100% అంతకు ముందు వరదలు రాకముందర విజయవాడ ఎట్లా ఉందో ఇప్పుడు అట్లా తయారైంది అని ఎవరూ చెప్పరు. వరదలు వచ్చినాయి, నష్టం జరిగింది. కాకపోతే ఇక్కడ మా చుట్టూ శవాలే ఉన్నాయి, ఒక 50 శవాల్ని నేనే చూశాను అని ఒక వైసీపీకి సంబంధించిన ఒక అమ్మాయి వచ్చి ఒక వీడియో చేసి ప్రచారం చేస్తున్నది. ఇంకొక అమ్మాయి వచ్చేసి అసలు ఇక్కడ ఏమీ లేదు, బోట్లు లేవు. ఎప్పుడు వరద తగ్గిపోయిన తర్వాత నిన్న మొన్న కూడా బోట్ల గురించి మాట్లాడుతూ వీడియోలు చేస్తున్నారు. బోట్లు రావట్లేదు. అంటే ఇవన్నీ ఏంటి అంటే, ఈ వరద సహాయ కార్యక్రమాలని డిస్టర్బ్ చేయటం, బురద చల్లటం. నీకు సహాయం ఎక్కడ అందలేదు, ఎక్కడ రాలేదు అనేది చెప్పటం అనేది క్రిటిసిజం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. అటువంటిది అట్లా లేకుండా వచ్చి చెప్పి గేట్లు ఎవడెత్తాడు అంటే నువ్వు ఎత్తుతావా? 11 సీట్లతో ఉన్న నువ్వు గేట్లు ఎత్తలేవు కదా. 124 సీట్లు ఉన్న వాళ్ళే గేట్లు ఎత్తాలన్నా, ముయ్యాలన్నా అసలు అక్కడ గేట్లు కూడా ఉండాలి కదా. అంటే వచ్చేసి మీరు చెప్పినట్టు ఈ యలహంక ప్యాలెస్ లో ఉండటం, అక్కడి నుంచి రావటం, అంత బుర్ర తీసి మీద వేయటం. అసలు ఏం జరుగుతుందండి ఆ ప్యాలెస్ లో? అక్కడ ఎందుకు వెళ్తున్నట్టు 2 రోజులకు ఒకసారి మళ్ళీ ఇక్కడికి వచ్చి వెంటనే ఏదో బురద జల్లటం? మీకేమైనా ఉందా జర్నలిస్ట్ సమాచారం? ఎస్ ఇంతకు ముందర ఏంటి అంటే, ఆయన హైదరాబాద్ లో ఉన్న లోటస్ పాండ్ నుంచి ఆయన అన్ని రాజకీయాలు చేసుకునేవాడు. అప్పుడు ఆయనకి ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉండేది తెలంగాణలో. దాంతో ఆయన ఇక్కడి నుంచి రాజకీయాలు చేసేవాళ్ళు, పెద్ద ఇబ్బంది ఏమి లేకుండా జరిగిపోయింది. ఇప్పుడు తెలంగాణలో ఆయన ఫ్రెండ్లీ గవర్నమెంట్ పోయింది, లేదు. దాంతో ఆయనకి భయం. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూస్తే భయం. ఏం చేయాలి